గైస్ రీసెంట్గా ఒక 6 ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే వాటి గురించి డిస్కస్ చేసే చిన్న ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే గైస్, మన రవితేజ అన్న మాస్ జాతర మూవీ ఉంది కదా, అయితే ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదంటండి. సో దానివల్ల ఏంటంటే ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ని ఈ ఆగస్ట్ 27 నుంచి అక్టోబర్ 20th అయితే పోస్ట్ పోన్ చేయబోతున్నారంట. అండ్ ఇక్కడ సెకండ్ అప్డేట్ ఏంటంటే గైస్, డైరెక్టర్ రాజమౌళి గారి డైరెక్షన్ లో మన మహేష్ అన్న అండ్ ప్రియాంక చోప్రా వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్ గా SSMB 29 మూవీ అయితే రాబోతుంది. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే ఈ SSMB 29 మూవీ యొక్క టాంజానియా షెడ్యూల్ ని ఈ సెప్టెంబర్ మంత్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారంటండి. అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే ఈ SSMB 29 మూవీకి జెన్ 63 అనే టైటిల్ అయితే పెట్టబోతున్నారంట. అలాగే ఈ SSMB 29 మూవీని సింగిల్ పార్ట్ గా కాకుండా 2 parts గా రిలీజ్ చేయడానికి అయితే మన రాజమౌళి గారు అయితే ప్లాన్ చేస్తున్నారంటండి. అండ్ ఇప్పుడు థర్డ్ అప్డేట్ ఏంటంటే గైస్, డైరెక్టర్ కొరటాల శివ గారి డైరెక్షన్ లో మన నాగ చైతన్య అన్న లీడ్ గా ఫ్యూచర్ లో నాగ చైతన్య అన్న 25th మూవీ అయితే రాబోతుందంటండి. అండ్ ఇక్కడ ఇంకో క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే గైస్, ఇదే కొరటాల శివ గారి డైరెక్షన్ లో మన ఎన్టీఆర్ అన్న లీడ్ గా దేవరా 2 మూవీ అయితే రావాలి కదా, ఆ మూవీ అయితే క్యాన్సిల్ అయిపోయిందంటండి. అంటే మన ఎన్టీఆర్ అన్నకి ప్రశాంత్ నీల్ గారితో, త్రివిక్రమ్ గారితో, నెల్సన్ దిలీప్ గారితో ఇలా కంటిన్యూస్ గా మూవీస్ ఉన్నాయని చెప్పి మన ఎన్టీఆర్ అన్న అండ్ కొరటాల శివ గారు వీళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే ఈ దేవరా 2 మూవీని అయితే క్యాన్సిల్ చేస్తారంట. అండ్ ఇప్పుడు ఫోర్త్ అప్డేట్ ఏంటంటే గైస్, డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో మన అల్లు అర్జున్ అన్న లీడ్ గా ఫ్యూచర్ లో ఒక మూవీ అయితే రాబోతుంది. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే ఈ మూవీలో మన టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అయినటువంటి మన రమ్యకృష్ణ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయబోతున్నారంటండి. అండ్ ఇప్పుడు ఫిఫ్త్ అప్డేట్ ఏంటంటే గైస్, డైరెక్టర్ లోకేష్ గారి డైరెక్షన్ లో మన రజనీ గారు లీడ్ యాక్టర్ గా వచ్చిన కూలీ అనే మూవీ అయితే రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిందండి. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే ఈ కూలీ మూవీలో మన సౌబిన్ సాహిర్ గారు ప్లే చేసిన దయాల్ క్యారెక్టర్ కోసమని ఫస్ట్ మన లోకేష్ గారు ఫహద్ ఫాజిల్ గారిని అయితే కాంటాక్ట్ అయ్యారంట. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఫహద్ ఫాజిల్ గారు ఈ దయాల్ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేస్తారంట. అయితే మొత్తానికి ఏదేమైనప్పటికీ మన ఫహద్ ఫాజిల్ గారు ఈ దయాల్ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసేసి ఒక పెద్ద తప్పు చేశారు అని అయితే నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ఓకేనా? అండ్ ఇప్పుడు సిక్స్త్ అండ్ లాస్ట్ అప్డేట్ ఏంటంటే గైస్, మన సత్యదేవ్ గారు లీడ్ యాక్టర్ గా రాబోతున్న రావ్ బహదూర్ మూవీ నుంచి రీసెంట్ గా ఒక టీజర్ అయితే రిలీజ్ అయిందండి. అయితే నిజంగా చెప్తున్నా గైస్, అందులోని విజువల్సే కానీ, BGMఏ కానీ, సినిమాటోగ్రఫీ వర్కే కానీ, డైలాగ్సే కానీ, మన సత్యదేవ్ గారి ట్రాన్స్ఫర్మేషన్సే కానీ ఇవన్నీ కూడా టాప్ నాచ్ లో ఉన్నాయనే చెప్పాలి. సో మీరు ఇంకా ఆ టీజర్ని చూడకపోతే వెంటనే చూసేయండి. ఓకేనా? సో మొత్తానికి చూశారు కదండి గైస్. అయితే ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో చెప్పిన 6 అప్డేట్లలో మీకు ఏ అప్డేట్ బాగా నచ్చిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీకు అది ఎందుకు నచ్చిందో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా?